హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చదువుతున్న వాక్యమే మత్తయి సువార్త 27వ అధ్యాయం 27 నుంచి చదువుదాము. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోకి తీసుకొని పోయి ఆయన ఎదుట సైనికులందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రములను తీసివేసి. అసలు ఇక్కడికి ఏం పని? రాజు ఆయనకి ఏం చెప్పాడు, సైనికులకి ఏం చెప్పాడు? ఆయన తీసుకొని తీర్పు దగ్గర తీసుకురావాలి, అంతేనా? మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? మరి అవన్నీ రాజు చెప్పాడు అలా చేయమని. ఎందుకంటే రాయబడిన వాక్యాన్ని నెరవేరుస్తున్న సంగతి వాళ్ళకి తెలియదు. చదవండి. ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకి ఎర్రనంగి తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతిలోనికి ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళలోని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించింది. ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసి దానితో ఆయనను తల మీద కొట్టింది. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొలగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయేది. వారు వెళ్ళుచుండగా కులీనుడైన సీమోను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతము చేసి వారి కపాల స్థలములకు అర్థమించి గొల్గొట్ట అనబడిన చోటుకు వచ్చి చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చారు, కానీ ఆయన దాన్ని రుచి చూసి త్రాగనలేకపోయింది. వారు ఆయనను సిలువ వేయమని పిమ్మట సీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొని అంతటా వారు అక్కడ కూర్చున్నట్టుగా ఆయనకు కావలిగా ఉండేది. ఇతడు యూదుల రాజు యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలపై పైగా ఉంచి మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువేయుచుండి ఆ మార్గం వెళ్ళుచుండిన చదవండి. ఆ మార్గంలో వెళ్ళుచుండిన వారు దేవాలయంలో పడగొట్టి 3 దినములు కట్టువాడా నిన్ను నువ్వే రక్షించుకోను, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగిమని చెబుతూ ఆయనను దూషించింది. అలాగనే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించు వీడు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకోలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగి వచ్చిన వాణ్ణి నమ్మిదము, దిగిన ఎడల వాణ్ణి నమ్మిదము అని వారు చెప్పుకుంటున్నారు. సార్లే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ దేవ వందనాలు. మారని మా తండ్రి, మార్పులేని దేవ స్తోత్రమైన ఆయన, ఈ మధ్యాహ్న కాల సమయంలో చదవబడిన వాక్యాన్ని దీవించండి, చదివిన బిడ్డను ఆశీర్వదించండి, ఎన్నెన్ని బిడ్డలు బలపరచండి. నా నోటిని మీ బోరుగా వాడుకోండి. మానవ స్వభావాన్ని మరుగు చేసి, మానవాళిని మరుగు చేసి మీరు మీ బిడ్డలతో మాట్లాడమని స్తుతిగత ప్రభావాన్ని చెందిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి ఈ సమయంలో మనం అందరం కూర్చోమండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మరి కృప కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు మనతో ఉన్నాడు. ఆయన ఎల్షాదైన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మారని దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మార్పు లేని దేవుడు మనతో ఉన్నాడు. ఆయన హల్లెలూయా. మరి కాలాలు మారిన, యుగాలు మారిన, మారిన దేవుడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ప్రభావం కలుగును గాక. మంచిది. మరి
మరి గత కాలంలో మనం ఈ వర్తమానం ధ్యానిస్తున్నాం. మనము మంచిది. మరి ఈ యొక్క వర్తమానంలో నుంచి మరి కొన్ని కార్యాలు మనం చదువుకొని ముందుకు వెళ్దాము. మరి అలాగనే గత కాలంలో చదివిన 24వ పేరా చదవడం కలవరంపై ఆ రోజుని వర్తమానంలో కొన్ని మాటలు చదువుకొని మనం మధ్యాహ్నం వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. అది కలవరంపై 24వ పేరా వర్తమాన పుస్తకంలో నుంచి 24వ పేరా. యేసుక్రీస్తు కలవరి వద్ద చనిపోయి మరియు పాపపు ప్రశ్న యొక్క వెల చెల్లించినప్పుడు ఈ పాపభరిత లోకము చీకటిలో సంభవించినది. మధ్యాహ్న సమయంలో కూర్చున్న సూర్యుడు కిందకి వెళ్ళిపోయాడు. భయముతో సాగిలపడ్డాడు. రాళ్ళు వణికాయి, పర్వతములు చిలిగిపోయాయి, మృతదేహాలు సమాధుల నుండి తనుకొచ్చాయి. అదేమి చేసింది? కలవరి యొద్ద దేవుడు గురిపెట్టాడు. సాతానబడిన ఆ జంతువును ఆయన శాశ్వతముగా గాయపరిచాడు. మంచి మాట. హల్లెలూయా. సాతానుని కలవరి మీద ఆయన ఏం చేశాడమ్మా? గాయపరిచాడు. ఎలాగ గాయపరిచాడు? శాశ్వతముగా గాయపరిచాడు. అంటే స్వస్థపరచు యెహోవా నేనన్న వాగ్దానం వాడికి లేదు. చెప్పకూడదు గట్టిగా. హల్లెలూయా. నేను ఈ 2 వారాలు ధ్యానిస్తుంటే నాకు అర్థం కాల. వాడిని శాశ్వతంగా గాయపరిచాడు అంటే స్వస్థపరచు యెహోవా నేనన్న వాగ్దానం వాడికి లేదు. మళ్ళా అంతా చదువుతూ వస్తుంటే ఈ చివరి కాలం వచ్చేటప్పటికి వాడి గాయములు విపరీతమైనవి. ఉన్నారా? ఇక్కడే ఉన్నారు అందరూ. నేను రేవతిని అడుగుతూ ఉంటే నిన్న ఒక వ్యక్తి నాకు చూపించింది. అదిగో ఆయన వెళ్తున్నాడు చూడు, అతనికి బోధకాలంటే అలా ఉంటుంది. ఈ బోధకాలు వచ్చే వాళ్ళకి ఒక దోమ కొట్టినప్పుడు వస్తుందంట బోధకాలు. అయితే దానికి మందు లేదా? ఉందా మందు? లేదా? ఏమో, నేను ఆ బోధకాలతోనే చనిపోయిన వాళ్ళు చూసినాను కానీ బాగోయిన వాళ్ళు ఇంతవరకు నేను చూడలేదు. మందు లేదా? మంచిది. వాడు ఎలా గాయపరచబడ్డాడంట? శాశ్వతముగా గాయపరచబడ్డాడు. అంటే పాత నిబంధనలో నిన్ను స్వస్థపరచు యెహోవా అన్న వాగ్దానం వాడికి లేదు. ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత పొందుకూడదు, అది వాగ్దానం వాడికి లేదు. అంటే వాడికి దేవుడు శిలువ మీద ఏం చేశాడు? వాడిని గాయపరిచాడు. అంటే తలను ఏం చేశాడు? ఆయన చితక కొట్టాడు. మడేని ఏం చేశాడు? ఆయన తొక్కాడు. చెప్పచ్చా? హల్లెలూయా. అంటే వాడిని గాయపరిచిన తర్వాత కొంతమంది చెప్పాలంటే కొంతమందికి అనారోగ్య పరిస్థితి ఉంటుంది. మరి చెప్పాలంటే బెతస్దా కోనేరు దగ్గరున్న రోగి 38 సంవత్సరములు మరి వాడు స్నానం ఎన్నిసార్లు చేసినాడో మనకు తెలియదు. కనీసం వాడి దగ్గర ఎవరైనా కూర్చోగలుగుతారా? ఉన్నారమ్మా? 38 సంవత్సరాలు రోగంతో ఉన్న వ్యక్తులు ఎవరు లేరు బైబిల్. ఈడే హైలైట్ రోగి. రోజు రోజుకి రోగం అనేది మరి తగ్గుతూ రావాలా? తగ్గిందా? పెరిగింటుందా? అంతే. కొంతమందికి మాత్రలు మందులు మింగకపోతే రోగం ఏమవుతూ ఉంటుంది? పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి మనం కొన్నిసార్లు కొన్ని పేషెంట్ల దగ్గర మనం పోలేం. ఎందుకంటే వాళ్ళ దగ్గర దుర్బంధమైన వాసన ఉంటుంది. అంటే ఈ గాయమును చితక కొట్టింది ఎప్పుడంటే యేసు ప్రభు శిలువ మీద చితక కొట్టాడు. చివరి కాలం వచ్చేటప్పటికి
ఈ 2000 సంవత్సరంలో వాడి గాయాలు ఏమైనాయి? విపరీతమైనవి. వాడికి స్వస్థత లేదు. వాడంతా పుండులతో నింపబడి ఉన్నాడు. అమ్మా, నేనేం చెప్తున్నాను మీరు అర్థం చేసుకుంటున్నారా? హల్లెలూయా. నేను ఈ 2 వారాలు ధ్యానిస్తామంటే ఏంది వాడు విపరీతమైనాడు, వాడి కార్యాలు విపరీతమైనాయి, వాడు చూడలేకుండా పోయినాడు. ఉన్నారు అందరు ఇక్కడే? స్వస్థపరచ యెహోవాను నేనే అని వాగ్దానం వాడికి లేదు. దేవుడు ఖచ్చితంగా వాడి తలను ఏం చేశాడు? ఆయన చిత్తకొట్టాడు. అంటే ఇప్పుడు ఈ 2000 సంవత్సరాల వాడి గాయములకి ఎంత మాత్రం స్వస్థత అనేది లేదు. అంటే 2000 సంవత్సరాల క్రితం కొట్టినప్పుడు వాడు రక్తముతోనూ గాయములతోనూ పుండ్లతోనూ మరి అక్కడ పడి ఉన్నప్పుడు వికారంగా ఉండి ఉంటాడు ఆ వ్యక్తి. అయితే వాడికి ఏ స్వస్థత లేకపోతే అలాగే ఉంటే ఇప్పుడు దాకా వాడి గాయములు ఏమై ఉంటాయి? అంటే మీరు స్పందించడం లేదు నాతో. ఉన్నారు ఇక్కడ అందరూ? మామూలుగా ఒక వ్యక్తికి ఒక పుండు ఉందంటే కాలు మీద, దాన్ని డ్రెస్సింగ్ చేయకపోతే ఏమవుతుంది? అది చెప్పండి, ఏం చెప్పలేవా? ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. అంతేనా? ఇంకా ఎక్కువైపోతుంది. అంతేనా? ఆ గాయముల చుట్టూ మళ్ళా పుండ్లు వస్తాయి. మళ్ళీ ఒక్కోసారి కాలు తీసే పరిస్థితి వస్తుంది. అవునా? అంటే ఇక్కడ ప్రవక్త వాడి గురించి ఏం చెప్తున్నాడు అంటే చదువుదాం ఒకసారి. అప్పటి నుండి వాడు మరింత ప్రమాదకరంగా మారాడంట. ఎందుకనగా అబ్బా, వింటున్నారమ్మా? అలా ప్రాకుచుండెను. కూర్చో కూర్చో. అంటే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వాడిని ఎప్పుడైతే గాయపరిచాడో ఇప్పుడు వరకు వాడికి స్వస్థత అనేది లేదు. మీరు ఒకసారి అర్థం చేసుకోండి నేను చెప్తున్నాను. 2000 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తికి స్వస్థత లేకపోతే, 2000 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అనారోగ్యంతోనే ఉంటే ఎలా ఉంటుంది వాడి పరిస్థితి? వాడు ఇంకా విపరీతమైన కోపంతో ఉంటాడు. వాడు ఇంకా ప్రమాదకరంగా ఉంటాడు. అసలు చూడలేని వాడిగా ఉంటాడు. మనుషులకి ఆ యొక్క గాయాల్ని కనబడుకోకుండా ఏం చేసుకుంటాడు? వాడు కప్పుకుంటాడు. అవునంటారా? వాడు ముఖమంతా వికారం అయిపోయి ఉంటుంది. చెప్పచ్చా? తలని చితక కొట్టాడంట ఆయన. అంటే యెహోవాను స్వస్థపరచు యెహోవాను నేనే వాగ్దానం వాడికి ఎంత మాత్రమని కూడా లేదు. ఆయన పొందిన గాయముల ద్వారా వాడికి స్వస్థత అనేది లేదు. ఎవరికి? దెయ్యానికి. అంతేనా? అందుకని ఈ మాట నాకు 2 సంవత్సరాలు నేను 2 రోజులు ధ్యానించాను. నాకు ఇప్పుడు దాని కరెక్ట్ అయిన క్లారిటీ ఈరోజు వచ్చింది. బలిపీఠం మీద వాడిని స్వస్థపరచడానికి దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే వాడు స్వస్థతని ఎంత మాత్రమని వాడు కోరుకోడు. అవునా? దేవుడి దగ్గర నుంచి స్వస్థత అనేది దేవుడి దగ్గర నుంచి రావాలి. వాడు దేవుడి దగ్గర కోరుకోడు. ఇంకా బాగా చెప్పాలంటే వాడికి మారు మనసు లేదు. వాడికి పాప క్షమాపణ లేదు. ఎవరికి? సాతానికి పాప క్షమాపణ లేదు. వాడికి నిజంగా మరి పాప క్షమాపణ, మారు మనసు, మరి ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఈ కార్యాలన్నీ కానీ ఉంటే మనుషుల్ని ఈ విధంగా చేయలేడు. చెప్పచ్చా? ఆమీన్, హల్లెలూయా. మరి ఆ శిలువ మీద ఎప్పుడైతే యేసు ప్రభు మరి ఆ తలని చితక కొట్టాడో ఈ 2000 సంవత్సరాలకి వాడి గాయములు ఇంకా విపరీతంగా మార్చబడ్డాయి. ఒక్కోసారి కొంతమందికి గాయాలు అయితే చూడలేం. చూస్తామా? ఒక్కొక్కసారి హాస్పిటల్ యాక్సిడెంట్ అయిన వాళ్ళు మనం చూడగలుగుతామా? వెళ్ళి రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన చూడగలుగుతామా? గాయాలతో ఉన్న చూడగలుగుతామా? చూడలేం, మన వల్ల కాదు. అయితే గాయాలని ఏ కట్టు కట్టకుండా అలాగనే ఉంచేస్తే వాడు జస్ట్ డ్రెస్సింగ్ చేసుకుంటా ఉంటాడు అనుకుంటున్నాను నేను 2000 సంవత్సరాల నుంచి. స్వస్థపరచల దేవుడు వాడిని. అందుకని
ఈ కాలం వచ్చేటప్పటికి, ఎందుకంటే ఇవన్నీ కూడా రోగాల కాలం. ఇది 6వ ముద్రలో ప్రవక్త చెప్తున్నాడు. ఏ కాలం ఇది? రోగాల కాలం ఇది. అందుకని వాడి గాయాలు స్వస్థత లేదు కాబట్టి లోకంలో మరి రోగాలన్నీ మరి ఈ విధంగా విపరీతంగా పెరిగిపోయినాయి. ఈరోజు ఇన్ని హాస్పిటల్ పెరిగిపోయినాయి, చెప్పచ్చా? హాస్పిటల్ పెరిగిపోయినాయి. యొక్క హాస్పిటల్ కాలేజీలు పెరిగిపోయినాయి. ఎన్నో కాలేజీలు, నర్సులు, డాక్టర్లు అందరూ ఎందుకు చదువుతున్నారు? రాబోయే కాలంలో భయంకరమైన రోగాలు ఇంకా రాబోతున్నాయి కాబట్టి. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ, ఏ రోగం వచ్చినప్పటికీ స్వస్థపరచ యెహోవా నేను వాగ్దానం అనుకున్నది. అపవాదికి అది లేదు, వాడి పిల్లలకి అది లేదు. నమ్ముటి నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే అన్నాడు ఆయన. 25 వచనం కూడా చదువుదాం కొంచెం ముందుకెళ్ళి. దేవునికి అవసరత ఉండెను, ఏ మనిషి యోగ్యుడు కాడు, ఏ మనిషి సమర్థుడు కాదు, ఏ మనిషి దాన్ని చేయలేడు. మరియు దేవుడే స్వయముగా వచ్చి మానవునిగా చేయబడి మానవ వాంఛల క్రింద ఒక మానవ జీవితం జీవించి కలవరి యొద్ద సిలువ వేయబడిను. హల్లెలూయా. అద్భుతమైన మాట వింటున్నారా? దేవుడే ఒక మనిషిగా యోగ్యుడు అంట. అంటే ఏ మనుష్యుడు యోగ్యుడు కాడు, దేవుడు ఒక్కడే యోగ్యుడు. ఎవరా దేవుడు అంటే రెండో దేవుడు, మూడో దేవుడు కాదు సార్, ఒకే ఒక దేవుడు. ఏ దేవుడైతే ఈ భూమిని సృజించాడు, ఏ దేవుడైతే ఈ సూర్యుని సృజించాడు, ఏ దేవుడైతే మరి సూర్యచంద్ర నక్షత్రం సృజించాడు, సమస్తాన్ని సృజించిన ఆ దేవుడే ఈ పాపానికి పరిహారం చెల్లించడానికి యోగ్యుడై ఉన్నాడు. ఆ దేవుడు మానవుడయ్యి, చూడండి ఒక మంచి మాటలు చెప్తున్నాడు, దాన్ని చేయలేడు. మరియు దేవుడే స్వయముగా వచ్చి మానవుడిగా చేయబడి మానవ వాంఛల క్రింద, మంచి మాట, మానవ వాంఛల క్రింద ఒక మానవ జీవితము జీవించి కలవరి వద్ద సిలువ వేయబడును. మనుషులు అనుకుంటారు మాలాంటి కష్టాలు ఆ దేవుడికి ఉంటాయి కదయ్యా, అంతే కదయ్యా. ఆయన దేవుడు, మేమేమో మనుషులు. మీకన్నా ఎక్కువ ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన తెలుసా, ఆయన ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. ఆయన ఎన్నో మరి వాంఛలు, చెప్పచ్చా, ఎన్నో వాంఛలు ఎదుర్కొన్నాడు. ఆయన ఫాస్టింగ్ ఉంటానే ఆకలి ఎదుర్కొన్నాడు. ఆయన తెలుసా. మరి ఆయన అపవాదం వచ్చి చెప్తుంది, నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, నిజంగా నీకు ఆకలి వేస్తుంది కదా, అయితే రాళ్ళని ఏం చేసుకొని తినొచ్చు, రొట్టెలుగా మార్చుకొని తిను. ఇంకా ఏం చెప్తుంది, నువ్వు కొండ మీద నుంచి దూకేయి అంటే ఎక్కడ జరుగుతుంది అదంతా అపవాదైన బుస్ అని కొడుతున్నాడు వచ్చి. ఆయన తలంపుల్లో ఆలోచనలు అవన్నీ కూడా వింటున్నారా, ఆయన ఆలోచనలు అవి, ఆయన తలంపులు అవి, వాటన్నిటిని ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన జయిస్తున్నాడు. ఆయన ఆలోచనలు జయించాలా, తలంపులు జయించాలా, ఉద్దేశాలు జయించాలా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. ఆయన ఎన్నిటినో ఎదుర్కొన్నాడు. ఆయన ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నాడు. ఆయన గచ్చమైన తోటకి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఆ శ్రమల పాత్ర ఆయన ఎదురుగా వచ్చింది, ఆ శిలువ మరణం ఆయన ఎదురుగా వచ్చింది, ఆ లేఖనాలు ఆయన ఎదురుగా వచ్చాయి. ఆ యెషయా 53 లేఖనం అంతా ఆయన ధ్యానిస్తున్నాడు. ఆయన వదకదేపడిన గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించే గొర్రె పిల్ల మౌనంగా ఉండను. ఆయన సొగసైన స్వరూపమైన లేనివాడు, చెప్పచ్చా. హల్లెలూయా. ఆయన ఈపు దున్నబడింది. ఈ కార్యాలన్నీ కూడా మానవుల యొక్క వాంఛల్లో నుంచి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన మానవుడిగా వీటన్నిటిని ఏం జయిస్తున్నాడు. ఆయన ఆలోచన జయించాల, మన తలంపులు జయించాల, మన ఉద్దేశాలు జయించాల. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతాం, ఇంకొంచెం కింద చదువుతాం. మరియు ఆయన అక్కడ దాన్ని చేయడు, ఆయన దాని గుండా వెళ్ళాడని
సాతాను అనుకొనిను గెత్సెమనే గుడారము ప్రతి శోధన గుండాను ఆయన వెళ్ళెను. అందరు మనుషుల కంటే ఆయన దాని గుండా వెళ్ళెను. దాని ఆయన వెల చెల్లించెను మరియు భూమిపైకి చీకటి కమ్మించేసినది. శోధనల గుండా వెళ్ళాడు ఆయన, శ్రమల గుండా వెళ్ళాడు ఆయన, కష్టాల గుండా వెళ్ళాడు ఆయన, ఎన్నో ఎదుర్కొంటూ వెళ్ళాడు ఆయన. వింటున్నారా? హల్లెలూయా. కష్టాలంటే మనకేం కష్టాలు? ఇల్లు, వాకిలి, కూడు, గుడ్డ, అంతేనా? ఏమ్మా ఆ 4 ఉంటే చాలుగా. ఇల్లు, డబ్బు, ధనము, మంచిగా ఉండడానికి డబ్బు ఉంటే, ఇల్లు ఉంటే, వాకిళ్ళు ఉంటే చాలు, ఇంకంతే. ఇవన్నీ శోధనలు జయించాలా, లేఖనాలు నెరవేర్చాలా, మనకంటూ ఒక బాధ్యత, ఇవన్నీ అని ఉన్నాయమ్మా మనకి. లేఖనం నెరవేర్ప. ఆయన జీవితంలో ఎన్నో లేఖనాలు నెరవేర్చేవాడుగా ఉన్నాడు ఆయన. చదువుదాం ఇంకా. ఒక శాస్త్ర చికిత్స కొరకైన మత్తు మందు వలె ఉండెను. ఒక మనుషునికి ఒక వైద్యుడు మత్తు మందును ఇచ్చినప్పుడు దాని చేయుటకు ముందుగా అతనికి నిద్ర కలుగజేయును. మరియు దేవుడు సంఘము కొరకై శాస్త్ర చికిత్సను ఇచ్చి ఉన్నాడు. లోకము మత్తును పొందుకొన్నది, ప్రకృతి మూర్ఛపోయినది. వింటున్నారా? అంటే దేవుడు ఒక మందు ఇవ్వాలనుకుంటే సంఘం ముందే ఏం తీసుకొని ఉందంట? శాస్త్ర చికిత్సను ముందు తీసుకొని ఉందంట. లోకం అనే మూర్ఛలోకి వెళ్ళిపోయిందంట, లోకం అనే మత్తులోకి వెళ్ళిపోయిందంట, ఆచారాల మత్తులోకి వెళ్ళిపోయిందంట, సిద్ధాంతాల మత్తులోకి వెళ్ళిపోయింది. అంటే దేవుడు వాక్యం ఇవ్వాలనుకుంటే ఆమేన్ హల్లెలూయా ఏరే మత్తులోకి వెళ్ళిపోయింది సంఘము. ఆశ్చర్యం లేదు. దేవుడు మానవ శరీరం ఆ గడియ కొరకే ఆయన వారిలో అనేకులు దాన్ని తెలుసుకొనలేదు. అది ఆ రోజు ఉన్నట్లుగానే అనేకులు ఈ సంగతుల కొరకైనా ఎదురు చూచురి. అయినా వాటిని వారు గుర్తించరు. బయటపడే మార్గము వారు గ్రహింపరు. ఇంకా వారు లోకంలోనే సగభోగంలోనే ఉన్నారంట, గ్రహించలేరంట, గ్రహించలేకపోతున్నారు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. మరి ఈ యొక్క మానవ శాస్త్ర చికిత్సకి ఆయన చెప్తున్నాడు, ఒక దిక్చూచి అంటున్నాడు. దాంట్లో చదువుతాం 25వ పేరాలోనే ఒక దిక్చూచి మాట్లాడుతున్నాడు. దిక్చూచి 25 మధ్యలో. ఆ 26లో చూస్తారా? దిక్చూచి అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇది ఒక దిక్చూచి చెప్తున్నాడు. దిక్చూచి అంటే ఏం చెప్తున్నాడు అంటే, ఒకసారి మనం 26వ పేర చదువుదాం. ఆ దినము ఇది పాయింట్ 26లో చెప్తున్నాడు. ఆ దినము వైపు చూపించిన అనేక దిక్చూచులు. అంటే ఏ దినం వైపు? కలవరి దినం వైపు చూపించడానికి అనేకమైన ఏంటి ఆ దిక్చూచులు? అయ్యా ఉన్నారా? పురుషోత్తం గారు లేపండి, ఆలస్యంగా వచ్చిన నిద్రపోతున్నారు. మేల్కు వాక్యమైన చదవండి అమ్మా. అనేకమైన గొప్ప ముందుచ్చు ఛాయలు, ఓకేనా,
దిక్చూచులు, ఛాయలు, అవునా, ఆనవాళ్ళు, చెప్పచ్చా, ఇవన్నీ ముందున్నాయి. ఎవరిని గురించి? కలువరిని గురించి. ఆమేన్. గొర్రె పిల్ల చేతను, ఎద్దు చేతను, గువ్వ చేతను, మరియు అలాంటి వాటన్నిటి చేతను అది ముందుగా చూపించబడి ఉండును. ఆమేన్. అయినను అది దానిని ఇరవలేకపోయినది. సాతానుడు భూమిని పట్టుకొనుచున్న ఆ మరణము తట్టును, అది ఆ మరణపు పట్టును, గొర్రెల రక్తము, కోడల రక్తము, గువ్వల రక్తము, చెప్పచ్చా, హల్లెలూయా. చివరికి మరి ఆదిలో ఏం జరిగిందంటే ఆ యొక్క హేబేలు రక్తము కూడా, హేబేలు రక్తం ఏం చేసింది? భూమి మీద పడి అది మొరపెట్టిందంట, ఏడ్చిందంట, కన్నీళ్ళు గార్చింది. హల్లెలూయా. ఏంటి ఆ మొరలో? ఆ మొరలో అంగలార్పు, ఆ ఏడుపు, ఆ కన్నీళ్ళలో నుంచి, ఆ రోదల్లో నుంచి ఆ పాపాన్ని ఎంత మాత్రం కూడా అది తీసివేయలేకుండా పోయింది. హేబేలు రక్తం మొదలుకొని మొరపెడుతుందా? ఎందుకు మొరపెడుతుంది హేబేలు రక్తము? విమోచన కొరకు. ఎక్కడి నుంచి? ఆ క్రోధము నుంచి, ఆ పాపము నుంచి, అసూయ నుంచి, చెప్పచ్చా, భేదములో నుంచి, కలహములో నుంచి, వీటన్నింటిలో నుంచి ఏం కావాలా? విడుదల కావాలా. ఎందుకు గువ్వల రక్తము? ఎందుకు కోడల రక్తము? ఎందుకు పొట్టెల రక్తము? ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి? ఇవన్నీ కూడా దిక్చూచులై ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నాయంటే కలవరిని చూపిస్తా ఉన్నాయి. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఎక్కడికి మనం వెళ్ళాలంటే కలవరి వద్దకు వెళ్ళాలా. కలవరి దగ్గరికి తీసుకెళ్తా ఉన్నాయి. 27వ పేర చదువుదాం. మనిషి దేని కొరకైతే చూస్తున్నాడో అక్కడికి తిరిగిపోవు మార్గము దేవుడు అతని చేతిలో ఉంచెను. ఎవరి చేతిలో ఉంచాడు? యేసు ప్రభు చేతిలో ఇచ్చాడు. ఈయన రెండో దేవుడు కాదు సార్. మరలా ఈ పాపాన్ని తీసివేయడానికి అర్హుడు ఎవరంటే దేవుడు మాత్రమే. దేవుడు ఒక్కడే అర్హుడు. ఏ మానవుడు అర్హుడు కాదు. ఆ దేవుడు మానవుడిగా వచ్చి చనిపోతేనే చెల్లుతుంది అది. అంతేనా? ఆమేన్. హెబ్రీ పత్రిక 9:16 అదే చెప్తుందా? చదువుదాం ఒకసారి మనము. హెబ్రీ 9:16 చదువుదామా? మరణ శాసనం ఎక్కడ ఉండును? మరణము అవశ్యము. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించి ఉండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదంట మొదటి నిబంధన. ఏ రక్తము? మొట్టమొదటి దేవుడు అవ్వ ఆదాముల కోసం ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఒక 2 గొర్రె పిల్లని తీసుకున్నాడు. చెప్పాడా? వాటిని ఏం చేశాడు? ఆయన చంపాడు. రక్తం అక్కడ చిందించబడిందా? ఆ గొర్రె పిల్లల రక్తం తీసి, ఆ చర్మపు చొక్కాలు తీసి, ఆదాము అవ్వలకు తీసి బయటికి పంపుతా ఉన్నాడు. పాపం అనేది ఎంత ఘోరమైనదో నేను అడుగుతున్నా, చాలా మందిని అడుగుతున్నా, ఎంతోమంది నేను ప్రశ్నించిన. ఎలా ప్రశ్నించానంటే, పండు తిన్న దానికోసం దేవుడు గొర్రెలని, కోడెలని, గువ్వలని, పావురాలని, మనుషులు కూడా చాలా మంది నరబలి చేశారు. తెలుసా? మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సినిమా థియేటర్ పోవాలంటే భయం. ఎందుకంటే కొత్త సినిమా హాల్ కానీ పోతే ఆ సినిమా హాల్కి బలిచ్చేస్తారు నేను పట్టుకుని అని చెప్పి పెద్దవాళ్ళు భయపెట్టేవాళ్ళు. తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు, ఎక్కడికంటే అక్కడికి బాబాకనైనా శనగలు బెల్లం పెట్టి ఏం చేస్తారు, కొత్త సినిమా కడుతున్నారు నెల్లూరులో నర్తకి సెంటరు,
ఆడికి తీసుకొని నేనేం చేస్తారో ఆ సినిమా థియేటర్కి సినిమాకి నేనేం చేస్తారో బలిచ్చేస్తారు. అంటే మనుషులను కూడా బలిచ్చే రోజులు ఉన్నాయి. నరబలి చేశారు. ఎందుకు ఈ నరబలి చేశారు? ఎందుకు ఈ జంతు బలి చేశారు? ఎందుకు ఈ గోబలి చేశారు? ఇవన్నీ బలులన్నీ ఎందుకు జరిగినాయి? కేవలం అవ్వాదములు పండు తిన్న దానికోసమేనా? అది లోకం చెప్తా ఉంది. నేను చాలామంది పెద్దవాళ్ళతో మాట్లాడాను. పండు తిన్న దానికోసము వీటన్నిటిని చంపాలా? అందరికి పండు కోసి ఇచ్చేస్తే పోద్దుగా. పండు తిన్న అవ్వని శిక్షించినాడు, పండు తిన్న ఆదాముని శిక్షించినాడు, పండు తినమన్న సర్పాన్ని శిక్షించినాడు. మరి పండు కాసిన చెట్టుని ఎందుకు దేవుడు శపించలేదు? అంతే కదా సార్. తిన్నవాళ్ళు నాశనం అయిపోయినారు. మరి అది ఇంకొకరు తినకుండా ఆపాలి కదా చెట్టుని. మరి ఆ చెట్టుని ఏమనలేదు, ఆ పండుని ఏమనలేదు. అసలు దాని గురించి ఎవరు మాట్లాడరు. అంతేనా? పండు తిన్న దానికోసమే ఇన్ని రక్త అపరాధాలు జరగాల? ఎన్ని రక్త అపరాధాల? హేబేలు రక్తం మొదలుకొని చెప్తోంది బైబిల్. హేబేలు రక్తం మొదలుకొని చివరి గొర్రె పిల్ల అయిన ఆ కల్వరిపై ఆ రోజు చిందించిన ఆ యేసుక్రీస్తు రక్తం వరకు ఈ 2000 సంవత్సరాల్లో, అవునా, ఈ 2000 సంవత్సరాలు తక్కువే జరుగుంటాయి బలులు. ఆదాం మొదలుకొని చెప్పచ్చా మలాకీ గ్రంథం వరకు ఇశ్రాయేలీయులు చేసిన బలులు. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు బలి? ఎందుకు గొర్రె పిల్లని చంపుతున్నారు? ఎందుకు గువ్వలను చంపుతున్నారు? ఎందుకు కోడలను చంపుతున్నారు? ఎందుకు 2 పావురాలు ఒక పావురాలను చంపి ఒక పావురాన్ని వదిలిపెడుతున్నారు? 2 గొర్రెలు తీసుకొని ఒక గొర్రెని చంపి ఒక గొర్రెని దూరంగా అరణ్యంలో వదిలిపెడుతున్నారు. ఎందుకు వదిలిపెడుతున్నారు ఇశ్రాయేలీయులు? కేవలం పండు తిన్న కారణాన్ని బట్టేనా? అదేనా వాళ్ళకి అర్థమైంది? ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ ఏటిని చూపిస్తున్నాయంటే ఒక శాశ్వతమైన ఒక బలిని చూపిస్తా ఉన్నాయి. అది చూడని మూర్ఖత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులు ఇప్పటికీ కూడా, ఈ రోజుకు కూడా ఇంకా నమ్మని వాళ్ళు, బలిని నమ్మని వాళ్ళు, ఆ బలిని వాళ్ళు ఎలా దాన్ని వాళ్ళు ప్రాయశ్చితం అనుకుంటారు. అది అడిగా నేను, మరి గొర్రెపిల్ల ఎందుకు వధిస్తున్నారు అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటికి వెళ్ళిపోయేదానికి గొర్రెపిల్ల అది అయితే అది విమోచనకు సూచన. వాళ్ళు చెప్తున్నారు ఆ గొర్రెపిల్లని ఎందుకు చంపుతున్నారయ్యా ఇంట్లో అంటే వాళ్ళు అంటున్నారు అది విమోచనకు సూచన కోసం ఇస్తున్నారు. మరి అబ్రహాం బలి ఎందుకు ఇచ్చాడా అంటే అబ్రహాంను పరీక్షించడానికి బలి ఇచ్చినారంట. అంటే బలిని నమ్మకపోతే ప్రభు వాళ్ళకి అర్థం కాడు. నీకు ప్రభు అర్థం కావాలంటే, యేసు ప్రభు అర్థం కావాలంటే నీకు ముందు బలి అర్థం కావాలా. ఎందుకు పాత నిబంధనలో కోడలు దూడలో బలి ఇవ్వబడింది? ఏ దేవుడికి రక్తం అంటే ఇష్టమా? ఏ జంతువులు చంపడం దేవుడికి ఇష్టమా? రక్తం ఏం చేసుకుంటాడు దేవుడు? అనే రక్తం తాగుతాడా? నేను అడుగుతున్నా సార్, దేవుడు యెహోవా దేవుడు రక్తం తాగేవాడా? యెహోవా దేవుడు గొర్రెల రక్తం, కోడల రక్తం, గోవుల రక్తం, ఆయన సృష్టించిన జంతువుల రక్తం తాగుతాడా ఆయన? ఎందుకు చంపని దేవుడు అడుగుతున్నాడు? ఎందుకు రక్త ప్రోక్షణ చేయమంటున్నాడు? ఎందుకు రక్తాన్ని తీసుకురమ్మన్నాడు యాజకుల్ని? ఆవరణం పరిశుద్ధ అతి పరిస్థితులలోకి యాజకుడు రక్తాన్ని తీసుకోకపోతే ఆ రక్తం తాగేస్తున్నాడు దేవుడు? ఉన్నారు అందరూ ఇక్కడే? ఆ రక్తాన్ని ప్రోక్షణ చేస్తా ఉన్నారు. మరి ఎందుకు ప్రోక్షించాలా? దేవునికి సమూహంలో పోయి రక్త ప్రోక్షణ చేస్తున్నారు. ఎందుకు? మన వాళ్ళు ఏమో పండు తిన్నదానికి అని చెప్తున్నారు. అవాదాములు పండు తిన్నారు. ఆ పండు తినేదానికోసమే ఇన్ని వేల లక్షల కోట్ల ఆ పశువులు చనిపోయినాయి పండు తిన్న దానికోసమే. వీళ్ళకి బుద్ధి లేదు. ఎందుకన్న సంగతి వాళ్ళకి తెలియలే. ఆయన అనంత జ్ఞాని, ఆయన తెలుసు. అవన్నీ ఛాయలని చెప్తా ఉంది బైబిల్. అవన్నీ ముంగుర్తులని చెప్తా ఉంది బైబిల్. అవన్నీ దిక్సూచి అని చెప్తా ఉంది బైబిల్. హల్లెలూయా.
ఏబేల రక్తం మొదలుకొని యేసు రక్తం వరకు అని చెప్తాంది బైబిల్. ఆమేన్. ఏంటి? ఒక మానవుడు ఈ యొక్క పాపం కోసం చనిపోవాలా. హల్లెలూయా. ఏ పురాణమైనా తీసుకో, ఏ గ్రంథమైనా తీసుకో, హిందూ పురాణం గ్రంథంలో కూడా తీసుకో, వాళ్ళు వేదాల్లో గొర్రె పిల్ల అని చెప్తున్నారు. వాళ్ళు బలులు ఇచ్చారు. యేసు ప్రభు తిరిగి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు, దేవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొన్న కార్యాలన్నీ ఇవే. ఎన్ని ఎదుర్కొన్నాడు తెలుసా ఆయన? హల్లెలూయా. దేవాలయం కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు ఆయన. యెషయా చెప్పిన ప్రవచనం, తానే మీకు ఒక సూచన. ఏంటా సూచన? కన్యక గర్భవతి కుమారుడు జన్మించును. ఎంతమంది నమ్మారు ఈ కన్యక సూచనని? ఎవరైనా నమ్మారా? ఇశ్రాయేలీయులు, యూదులు నమ్మారా? కన్యక గర్భవతి కుమారుడు జన్మించారని యెషయా ప్రవచించిన ప్రవచనాన్ని యెషయా కాలంలో ఉన్న ప్రజలు నమ్మారా? ఏంటా సూచన? ఇమ్మానీయుల దేవుడు మీకు తోడై ఉంటాడు. ఏ దేవుని మీరు ఆరాధిస్తున్నారో, ఏ దేవుని మీరు గణపరుస్తున్నారో, ఏ దేవుని మీరు మహిమపరుస్తున్నారో ఆ దేవుడే సస్తరుడిగా మీ మధ్యలోకి వస్తున్నాడు. దాన్ని నమ్మడానికి మీకేముండాలా? విశ్వాసం ఉండాలా. చూడడానికి మీకేముండాలా? కళ్ళు ఉండాలి. అదే చెప్తాను, మీరు కనులుండి చూడలేరు. ఏం చూడలేరు మీరు? ఇమ్మానీయుల దేవుడు చూడలేరు. అరే బాబు, దేవుడు ఎక్కడికి పోలేదు. ఆదాము అవ్వని దేవుడు బయటికి కెట్టేసిన తర్వాత దేవుడు పరలోకం వెళ్ళిపోయినాడు అనుకుంటున్నారా మీరు? ఆయన వాక్యం చెప్తా ఉంది, సదాకాలం మీతో ఉంటానన్నాడు ఆయన. నిన్ను ఎడవరు ఎడబాయనని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఆయన బిడ్డలను పోగొట్టుకోడా ఆయన, ఆయన కుమారులు పోగొట్టుకోడా ఆయన, ఆయన కుమార్తెలు పోగొట్టుకోడా ఆయన. హల్లెలూయా. ఆయన మరల వాడిని ఆయన దగ్గర తీసుకొచ్చుకుంటాడా ఆయన. దానికంటే వాళ్ళకి ఒక మార్గం ఇస్తాడా ఆయన. ఆమేన్. హల్లెలూయా. నిన్న మా అమ్మకి పాన్ కార్డ్ చేయడానికి వెళ్ళాను నేను. మీ సేవకి వెళ్తే వాళ్ళు 2 ఐడెంటిటీ కార్డులు అడిగినారు. నేను చెప్పాను, ఏదో ఒక మార్గం ఉంటుంది చూడమ్మా అని చెప్పిన. తప్పించుకోవడానికి, అందులో జాయిన్ చేయడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది చూడు. రేషన్ కార్డు అడిగారు, ఆధార్ కార్డు అడిగారు, తర్వాత పాన్ కార్డు చేయడానికి ఇంకా లైసెన్స్ ఒకటి తీసుకురమ్మన్నారు, లేదా ఓటర్ కార్డు తీసుకురమ్మన్నారు. అంటే ఏదో ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వాలా. ఆమేన్. అయితే ఈ ఇమ్మానీయుల దేవుడు సదాకాలం వాళ్ళతో ఉంటాననడానికి ఏదో ఒక గుర్తును వాళ్ళకి చూపిస్తానే ఉన్నాడు దేవుడు. నేను మీతో ఉంటాననడానికి. ఆమేన్ చెప్పచ్చా? హల్లెలూయా. ఆదాము అవ్వని బయటికి గెట్టివేశాడు దేవుడు. గెట్టివేశాడు, పరలోకం వెళ్ళిపోయినాడా? వెళ్ళిపోతే మరి సదాకాలం మీతో ఉంటానని చెప్పిన వాగ్దానం ఎలా నెరవేరుతుంది? దేవుడు వాళ్ళతోనే ఉన్నాడు, ఆదాముతోనే ఉన్నాడు, అవ్వతోనే ఉన్నాడు. హల్లెలూయా చెప్పచ్చా? ఆమేన్. మరి హానోకు ఎలా ఎత్తపడ్డాడు వాళ్ళతో లేకపోతే? హానోకు 7వ తరం వాడైన దేవుడితో నడిచాడంట. మరి ఆదాము హానోకును చూశాడు. ఆదాము బయటకు వచ్చిన తర్వాత మరలా దేవుడి దగ్గర పోవడానికి ప్రవక్త చెప్తున్నాడు, ఒక కొండ మీద నిలబడుకొని తన కొడుకు చేతిని పిలిచి చూపించాడు. ఇదిగో నేను అక్కడికి పోగలను, అదిగో ఆకాశంలో దూతల దగ్గరకు పోగలను, నేను నిత్యత్వంలో ఉన్నాను. నేను ఎక్కడికైనా కెరేబులు దూతలు అందరూ కూడా నా దగ్గరకు వచ్చేవాళ్ళు, మిఖాయేలు నా దగ్గరకు వచ్చేవాళ్ళు, గాబ్రియేలు నా దగ్గరకు వచ్చేవాళ్ళు. అయితే నా కుమారుడు అన్న సేతు వీటన్నిటినీ పోగొట్టుకున్నాను నేను. మరలా దేవుడి దగ్గరకు పోయే అవకాశం అనేది ఉన్నది. మీరు వెళ్ళొచ్చు అంటే ఆ పెద్దోళ్ళ మాటలన్నీ ఎట్టుంటాయి? అవును తాత, అవును. సేతు నమ్మింటాడా? నమ్మింటే పోయేవాడు. దాని తర్వాత వచ్చిన కుమారుడు నమ్మాడా? మనవడు చెప్పి ఉంటాడా? అయితే వీళ్ళందరికీ ఆదాము ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు. అవునా? ఎంత చక్కగా చెప్పుంటాడు, ఎంత ధైర్యంతో చెప్పుంటాడు, ఎంత ఉత్సాహంతో చెప్పుంటాడు.
హల్లెలూయా. అయితే ఎన్నవారు తరాల వాళ్ళందరూ కూడా 6 తరాలు వాళ్ళకి పని చేయలేదు, కానీ 7వ తరం అయిన హానోకు పని చేసింది ఆ వాక్యం. హానోకు తాత మాటలు విన్నాడు. ఈరోజు తాతలంతా జడగొట్టే తాతలు, ఎవరో తాతలు. ఈరోజు తాతలు ఏం చేస్తారు, ముని మనవాళ్ళకి వాళ్ళ కార్యాలు చెప్తారు. అయ్యా నేను ఇటు తాగేవాడిని, ఇటు తిరిగేవాడిని అయ్యా. అయితే హానోకి ఆదాము తాత 7వ తరం వాడైన హానాకు చెప్పచ్చా? ఆమేన్. వాళ్ళ తాత మాట విన్నాడంటే హానోకు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆయన ఎత్తబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాక్యం చెప్తుంది, హానోకు దేవుడితో నడిచెను, అతడు కొనిపోబడును. మరి ఆదాము ప్రసంగం 6 మందికి పని చేయలే చెప్పచ్చా? ఆదాము ప్రసంగం ఎవరు పని చేయలేదు? 6 మందికి పని చేయలే. అలాగనే 6 సంఘ కాలాల్లో నుంచి హల్లెలూయా చెప్పచ్చా ఎత్తపాటు జరగలేదు. ఉన్నారు అందరూ ఎక్కడే? పౌలు ప్రసంగం పౌలు కాలంలో ఎత్తపాటు తీసుకొని పోలేదు. అందుకని పౌలు డిక్లేర్ చేశారు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఆమేన్, హల్లెలూయా. అదే వాక్యాన్ని 6 సంఘాల కాలంలో చనిపోయినారు. మన ప్రవక్త కూడా చనిపోయినాడు. ఉన్నారు అందరూ ఇక్కడే? హల్లెలూయా. ప్రవక్త చనిపోయినాడు, కానీ ప్రవక్త చెప్పిన వాక్యం చనిపోలేదు. ప్రవక్త చెప్పిన వర్తమానం చనిపోలేదు. ఆ వర్తమానం తీసుకున్నా వధువు ఖచ్చితంగా ఎత్తబాటులోకి పోతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? ఉన్నారు అందరూ ఇక్కడ? ఆమేన్, హల్లెలూయా. పాపము యొక్క విలువ ఎంత క్రూరమైనది, ఎంత భయంకరమైనది చూసారా? ఇప్పుడు చెప్పబడిన వాడికి 2000 సంవత్సరాల నుంచి స్వస్థతే లేదంట. ఈ కాలం వచ్చేటప్పటికి వాడి గాయములు ఏమైనాయి? విపరీతమైపోయింది, ప్రమాదకరంగా మారినాయి అంట. కొంతమంది రోగులు మనం చూడలేం తెలుసా? కొంతమంది రోగుల్ని హాస్పిటల్లోకి పోలేం, రోగులు చూడలేం. ఎందుకంటే వాళ్ళు ప్రమాదకరంగా ఉంటారు. ఈ కాలిపోయిన గురించి చూస్తారా? కాలిపోయిన వాళ్ళు ఎట్టుంటారు తెలుసు కదా? ఆ పుండుల నుంచి సీమ్ ఇంకా గారుతూ ఉంటుంది, రక్తం గారుతూ ఉంటుంది, కన్ను గుడ్డు ఒక పక్క ఎగిలిపోయి ఉంటుంది, మూత ఒక కలిపి ఇంటికలన్నీ లేకుండా భయంకరంగా ఉంటారు. అంతకన్నా భయంకరంగా మారాడు ఈ కాలం వచ్చేటప్పటికి. వాడు శిలువ మీద వాడిని చంపల దేవుడు, తలని చెత్త కొట్టాడు. గుర్తుపెట్టుకోండి, వింటున్నారా? హల్లెలూయా. ఒకవేళ చంపింటే యేసు ప్రభు 3వ రోజు లేచినట్టు వాడు కూడా 3వ రోజు లేచేవాడు. అయితే వాడు గాయాల్ని బలం చేసుకున్నాడు అంట, కట్లు కట్టుకుని వచ్చినాడు ఈ కాలం. వాడికి స్వస్థత నమ్మడు వాడు. ఆమేన్, హల్లెలూయా. సైన్స్ స్వస్థతను నమ్మదు. దేవుడు నువ్వు చూడాలంటే సైన్స్ తర్వాతే దేవుడు చూడొచ్చు అంట. మానవుడు దేవుడి యొక్క ల్యాబ్లోకి వెళ్ళాడంటమ్మా. ఉన్నారు అందరూ ఎక్కడే? మానవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? మానవుడు టెక్నాలజీ, దేవుడిని మొన్న నేను జాషువా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడిని కనుగోవాలంటే సైన్స్ తర్వాతే దేవుడు అంట. అంటే ఎలా చెప్పాలంటే, ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ సైన్స్ అంటే దేవుని యొక్క ల్యాబ్లోకి వెళ్ళిపోయింది. వింటున్నారా? ఎక్కడికైతే వెళ్ళిపోయింది సైన్స్, దాని తర్వాత ఉండేదే దేవుడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినారంటే, మేము చంద్రమండలం పోయినాం, దేవుడు కనపడలా. మేము సూర్యమండలం పోయినాం, మాకు దేవుడు కనపడలా. ఆమేన్, హల్లెలూయా. అంటే మేము అవి కనుక్కున్నాం, ఇవి కనుక్కున్నాం, ఎన్నో కనుక్కున్నాం, ఇంకెంత దేవుడు లేడు. లేడా దేవుడు? ఉన్నాడు. నేను మాట్లాడుతాను కదా, స్వరము, ఈ స్వరం గాలిలోనే ఉందా? ఉంది. ఎక్కడ పోలా ఈ స్వరం?
మాట్లాడినవన్నీ ఫోన్లో రికార్డ్ అవుతున్నాయా అమ్మా? సెల్ ఫోన్లో మాట్లాడితే నువ్వు మాట్లాడిన రికార్డ్ అవుతున్నాయా? మరి మనిషే రికార్డ్ చేసి పెట్టుకుంటే ఈ స్వరం గాల్లో పోతుంది కదా, మరి దేవుడి దగ్గర లేదా? దాన్ని ఎతుకుతుంది సైన్స్. ఇప్పుడు యేసుప్రభు ఆ రోజు నేను ప్రసంగించిన మాటలు ఉన్నాయి కదా, అవన్నీ గాల్లో ఉన్నాయి తెలుసా? వాటిని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది, ఆ మాటలను పట్టుకోవాలని. దేవుడు ఆ మాటల్ని దొరకనీడు, అదే దేవుడు. అంతేనా? ఇప్పుడు నా ఆధార్ కార్డు తీసుకుని నా స్వరం పట్టుకొని ఆ ఛానల్ కానీ పెట్టేసినట్టు నేను ఏడైనా జరిగినాయి. అంతేనా? ఇక స్వరం గాల్లో కానీ పట్టారంటే దానికి ఒక ఛానల్ పెట్టేసి ఇక నేను ఎక్కడ ఏమి మాట్లాడిన అన్నీ కూడా ఆ నమూనా ఎవరి దగ్గర ఉంది? అది దేవుడి దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మా జాయిగాడు ఉన్నాడు. జాయిగాడు ఇప్పుడు 2-3 సంవత్సరాల వయసు. ఇప్పుడు వాడు చాలా మాటలు మాట్లాడుతున్నాడు. కొన్ని మాటలు వాళ్ళ అమ్మ వింటుంది, వాళ్ళ నాన్న వింటారు, మర్చిపోతారు. అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఎన్ని వీడియోలు తీస్తారు వాడిని? అంటే వాడు స్వరం ఎక్కడుంది? గాల్లో ఉంది. దీన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది సైన్స్. ఆ చిప్ ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. అందుకని మీరు పలుకు వ్యర్థమైన మాటల గురించి మీరు లెక్క ఒకరోజు దేవుడి దగ్గర ఉన్నారమ్మా. అంటే ఆ చిప్ ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు దేవుడి దగ్గర. ఇప్పుడు నువ్వు ఈ సైన్స్ దాన్ని పట్టుకోమని చెప్పు, దేవుడు అర్థమవుతాడు. అది కూడా దేవుడు. హల్లెలూయా. మన నేను మాట్లాడినవన్నీ రికార్డ్ అవుతా ఉన్నాయి. నా తర్వాత గొప్ప గారు ప్రసంగించిన ప్రసంగాలు, పాడిన పాటలు, చేసిన సేవ, సువార్త, అది ఫోన్లో రికార్డ్ అయినాయి. ఇవికి మించున్నాయి దేవుడి దగ్గర, లేవంటారా? అంటే ప్రతి స్వరం ఆయన దగ్గర ఉంది, ప్రతి మాటలు ఆయన దగ్గర ఉన్నాయి, ఆ ఛానల్ ఆయన దగ్గర ఉంది. దాన్ని సైన్స్ పట్టుకోలేదు. సైన్స్ దానికోసం వెతుకుతా ఉంది. సైన్స్ దేవుని యొక్క ల్యాబ్లోకి ప్రవేశించింది. దేవుని యొక్క ఆ యొక్క ల్యాబ్ లోపలికి పరిశోధన శాలలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవుడు పర్మిషన్ ఇచ్చినాడంట. రా 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 దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే సైన్స్ రాలేదు. ఒక 50 సంవత్సరాల ముందు ఇంత టెక్నాలజీ లేదు కదా? ఉందమ్మా? లేదు. ఈరోజు ఫాస్ట్ టెక్నాలజీ. అంటే టెక్నాలజీ దేవుడు కాదు, టెక్నాలజీ దేవుడు దాటి ఉన్నాడు. హల్లెలూయా. అక్కడికి సైన్స్ పోలేదు. దేవుడు అనేది అవుట్ ఆఫ్ డైమెన్షన్. దేవుడు అనేది ఇంకొక పరిమాణము. అది అదృశ్య లోకము, అదృశ్య ప్రపంచము. అది బాహ్య దృశ్యము కాదు, అది అదృశ్య లోకమైనది. అది ఎక్కడ ఉందయ్యా? నీ పక్కనే ఉంది. ఆయన అంటున్నాడు, సదాకాలం మీతో ఉంటారు అంటున్నాడు. 2 లోకాల ప్రజలు మనం. ఎంతమంది నమ్ముతున్నారు? అదృశ్య లోకంలో ఉంటాము, దృశ్యలోకంలో ఉండవచ్చు. ఇంకా బాగా చెప్పాలంటే మనం ఎవరమి అని చెప్పాలంటే మనం గ్రహాంతర వాసులు అని కూడా చెప్పచ్చు. ఉన్నారు ఇక్కడ గ్రహాంతర వాసులు. ఏమంటారు వాళ్ళని? ఏలియన్సా? ఏలియన్సేనా మనము? ఎవడు నమ్ముతాడు? నువ్వు ఏలియన్స్ అంటే ఎవరైనా నమ్ముతారా? నువ్వు గ్రహాంతర వాసు అంటే ఎవరైనా నమ్ముతారా? నేను ఈ వారంలో ఒక పోస్ట్ వేసా. కుడివైపున గొర్రెలు, ఎడమవైపున మేకలు నిలబెట్టి, దూతలు నిలబెట్టి, సింహాసనం మీద ఆయన కూర్చొని ఒక రాణి, దక్షిణ ప్రదేశ్ రాణి ఇలా ఏలు చూపించి నేరస్థాపన చేసే విధంగా వేసే పోస్ట్. ఆ దక్షిణ ప్రదేశపు రాణిని నేనే అంటేనే నమ్మడంలా. ఆ తీర్పు తీర్చే నేనే,
ఆ రాణిని నేనే, ప్రపంచానికి లోకానికి దూతలకు తీర్పు తీర్చే రాణినే నేనే. అక్కడ నిలబడదాం మనం. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. అంత అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయనతో కూడా తీర్పులాని సింహాసనం మీద కూర్చొని దేవదూతలకు తీర్పు తీర్చి ఒక గొప్ప కృపనిచ్చినాడు ఆయన మనకి. వాక్యం చెప్తుంది, ఇది పొందగోరు వారి వారికి కాదు, ఇది ప్రయాసపడి వారి వలన కాదు, ఇది కరుణ చూపు దేవుని కృప వలన మాత్రమే జరుగుతుంది. ఎక్కడ దీన్ని నువ్వు పొందుకున్నావు? కలువరపై ఆ రోజు. ఏం జరిగింది కలువరపై ఆ రోజు? భయంకరమైన పాపానికి ఒక విడుదల జరిగింది, శాపానికి విడుదల జరిగింది, రోగానికి విడుదల జరిగింది, సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధులు లేపబడ్డారు, సూర్యుడు మరుగైపోయినాడు, బండల బద్దలైనాయి అంటుంది వాక్యం. కొద్ది మాటలు చదువుకుందాం, ముగించుకుందాం. 27 చదువుదామా? మనిషి దేని కొరకైతే చూస్తున్నాడో అక్కడికి తిరిగిపోవు మార్గమును దేవుడు అతని చేతిలో ఉంచెను. అమ్మా, నువ్వు తిరిగిపోయే మార్గాన్ని దేవుడు నీ చేతిలో ఉంచాడంట. అతడికి ఏడవనక్కర్లేదు. కల్వరి యొద్ద సాతాను యొక్క ఎన్నుముకను కొట్టినప్పుడు పాపము యొక్క వ్యాధి యొక్క వెన్నుముక్క కొట్టబడెను. రోగం గురించి భయపడబాకండి. దగ్గుకొండ ప్రసంగం చేస్తాను నేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏం భయపడబాకండి రోగాల గురించి. ఎందుకంటే రోగాల కాలం ఈ కాలం, భయంకరమైన రోగాలు రాబోతున్నాయి. స్వస్థత కోసము ప్రజలు అల్లాడే కాలం రాబోతా ఉంది. అయితే దేవుడు మన ఆరోగ్యంగా పెట్టినందుకు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా చదువుతాం తన కిందకి. మరియు అది పాపమును క్షమించి భూమిపై ఉన్న ప్రతి మర్త్య జీవిని తిరిగి దేవుని సన్నిధికి తెచ్చును. రోగాల కాలం రాబోతున్నాయి, వ్యాధుల కాలాలు రాబోతున్నాయి. 6వ ముద్ర కింద ప్రతి రోగం భూమిని తాగబోతా ఉంది. మొన్న వచ్చిన కరోనాకే కాదు, ఇంతకు అంతకన్నా ఘోరమైన రోగాలు రాబోతున్నాయి. ఎందుకు హాస్పిటల్ పెరుగుతున్నాయి? పెరగని. గిలాదులో గుగ్గిలము లేదా? అక్కడ వైద్యుడు లేడా? ఎందుకు నా జనులకు స్వస్థత కలుగుకున్నది? ఏలే వర్తమానమేనా ఇది? ఏలే వర్తమానమేనా? ధైర్యంగా ఉండండి. రోగాలకు భయపడబాకండి, వ్యాధులకు భయపడబాకండి, జబ్బులకు భయపడబాకండి. స్వస్థపరిచే యెహోవా మనకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థతని వాక్యం చెబుతా ఉంది. ఇంకా మన పాపములు క్షమించబడినవి. ఇక సాతాను మమ్మల్ని దేవుని యొద్ద ఇక ఎంత మాత్రము దూరపరచలేడు. ఒక రాజమార్గము ఏర్పడినది, అక్కడ ఒక టెలిఫోన్ ఉన్నది, మహిమ గల ఒక తీగ ఉన్నది. ప్రతి వ్యక్తి ఆ తీగ యొద్దకు తెచ్చుచున్నాడు. ఇప్పుడే చెప్పాను, ఆ స్వరాన్ని పట్టుకొని, నీ స్వరం యొక్క ఆ తీగని ఆయన దగ్గర ఉంది. అన్ని తీగలు దొరుకుతాయి, కానీ ఈ తరంగాల్లో నీ స్వరం యొక్క తీగని పట్టుకోలేదు ఈ ప్రపంచము, ఈ సైన్సు. నేనేం చెప్తాను మీరు అర్థం చేసుకోండి. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆయన దగ్గర చేరుతా ఉంది. సాతానుడు దేవుని స్వరాన్ని పట్టుకోవాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవుని స్వరంతో కూడా నీ స్వరాన్ని పట్టుకోవాలని. ఏంటి అక్కడక్కడ సీసీ కెమెరాలు పెట్టుంటారు? ఎందుకు? వాళ్ళ ఇంట్లోకి రాకుండా, అంతేగా, వాళ్ళ ఇంట్లోకి దొంగలు పడకుండా సీసీ కెమెరాలు పెట్టుకుంటారు.
మరి ఇల్లు ఎవరిది? ఈ భూమి ఎవరిదమ్మా? అపవాదే కదా. అందుకని వాడు పెట్టిన సీసీ కెమెరాల్లో నీ స్వరం దొరకడంలా, నీ రూపం దొరకడంలా, నీ పోలిక దొరకడంలా. ఎన్ని స్వరాలని దొరుకుతాయి కానీ ఆయన స్వరం దొరకదు వాడికి. చదువుతావా? ఒక మనిషి పాపంతో నిండి ఉన్నట్లయితే అతడు ఆ పాపం మరపడి క్షమించబడవచ్చును. అది మాత్రమే కాదు, ఆ పాపము యొక్క వెల చెల్లించబడినది. నేను అయోగ్యుడను అని నీవు చెప్పనక్కర్లేదు. నిశ్చయముగా నువ్వు యోగ్యుడివి కావు, నువ్వు ఎన్నడూ కాలేవు. కానీ ఒక యోగ్యుడు స్థానమును తీసుకొనెను. యోగ్యుడు నీ స్థానమును తీసుకొనెను. నీవు స్వతంత్రుడు. చెప్పడం కూడా దేవుని నామమున మహిమపడతాం. ఇక ఎంత మాత్రము సంచరించిన అవసరం లేదు. భూమిపై దుఃఖమును ఎదుగు మనిషిగా నీవు ఉండనవసరం లేదు. ఎందుకనగా ఇమ్మానుయేలు నరములను తీసిన రక్తముతో నిండిన ఓట ఉన్నది. పాపులు ఆ ప్రవాహములోకి దూకి తమ అపరాధ మరకములను దేంట్లో దూకాలంట? పాపము యొక్క దాన్ని యేసుక్రీస్తు అనే రక్తపు ఓట ఏం చేసిన ప్రవాహములో ఆ పాపములో ఉన్న ప్రవాహములోకి నువ్వు దూకితే అపరాధం యొక్క మరకలన్నీ పోతాయంట. ఎక్కడ ఇది జరిగింది? కల్వరిపై ఆ రోజు ఆ ప్రవాహంలో కొట్టుకోపోతాయంట నీ పాపములంది. దాన్నే నమ్మకపోతే, ఆ ఇమ్మానీయుల ఓటునే నమ్మకపోతే, ఆ ఇమ్మానీయుల రక్తాన్ని నమ్మకపోతే, ఆ సూచనే నమ్మకపోతే, ఆ కన్యక గర్భవతి కుమారుడు జన్మించిన సూచన అదే ఇమ్మానీయుల సూచన. ఆ సూచన నమ్మని ఇశ్రాయేలు పరిస్థితి ఏంది? వాళ్ళు ఎప్పుడు దెబ్బలతోనే వాళ్ళు కోరుకున్నారుగా, మాకు ఇమ్మానుయేలు సూచన మాకొద్దు. సరే, రాతి మీద రాతి నిలబడిన సూచననే నమ్మతారా? అది కూడా నమ్మల. ఇంకేం చెప్పాడు ఆయన? మిద్ది మీద వాడు మిద్ది మీదనే, పొలంలో గర్భిణీ పాలిచ్చే వాళ్ళకి శ్రమ అని చెప్పాడుగా. నమ్మారా? నమ్మలా. ముగిస్తున్నా. వాళ్ళు కోరుకున్నది ఏంది? ఆ రక్తము మా మీదనో మా పిల్లల మీద ఉందని కోరుకున్నారు. మాకు ఇమ్మానుయేలు రక్తం వద్దండి, ఒకవేళ రక్తం ఉంటే మా మీద పిల్లల మీద ఉండును కాక అని కోరుకున్నారు. ఇమ్మానుయేలు రక్తంలో ప్రవహించేటప్పుడు ఆ యొక్క రక్తంలో నువ్వు దూకి నీ పాపములు పోగొట్టుకునేదానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. వాలి దత్తపుత్రత్వం వాళ్ళది, బలులు వాళ్ళయి, అన్నీ వాళ్ళయేగా. పుత్ర శ్రీకారం వాళ్ళది. అయితే క్రీస్తు వారిలో పుట్టాడంట. అయితే చూడాల ఏమని ఇమ్మానుయేలు దేవుడు మానవుడంటే నమ్మనోడికి మనం ఏం చెప్పాలా? దేవుడు నీకు తోడై ఉన్న వాగ్దానం నమ్మనోడికి మనం ఏం వివరించాలా? సదాకాలం మీతో ఉంటానని చెప్పిన దేవుడు నమ్మనోడికి మనం ఏం వివరించాలా? హల్లెలూయా. ఆ ఇమ్మానుయేలు దేవుడే మానవ శరీరంలో వచ్చి, మరి పాపం ఎంత ఘోరమైనదంటే నీకు ఎలా చెప్పాలా?
మీరు కొన్ని బలులు చూడండి, చూడలేరు మీరు ఆ బలులు. తెలుసా? ఆ జాతరలు జరిగేటప్పుడు ఆ బలి పశువుని తిప్పుతూ ఉంటారు. ఆ గొర్రెలు కానీ ఆ కోడెలు కానీ అక్కడ బలికంటూ ఒక కత్తి, అక్కడ ఆ రక్తం పోవడానికి ఒక వద, ఆడంటూ ఒక తుండు. ఆ స్థలం అంతా భయంకరంగా ఉంటుంది. ఆ స్థలంలోకి పోవడానికి అందరూ పోతారు అక్కడికి, ఆ బలి దగ్గరికి. అక్కడ ఒక గంగాళము. ఎందుకు అవన్నీ అక్కడ? ఆ కత్తి కడగడానికి. మరి ఆ రక్తం వాళ్ళ మీద కూడా పడుతుంది ఒక్కోసారి నరికేటప్పుడు. అంటే ఒక మనిషి పండు తిన్న దాని కోసమే ఇంత ఘోరాతి ఘోరమైన పశువుల్ని, జంతువుల్ని చనిపోతున్నాయ్యా. అది ఎందుకు ప్రజలు అర్థం చేసుకోలేకున్నారు అంటే పాపం అనేది ఎక్కడ జరిగిందంటే రక్తంలో జరిగింది. నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, నీ ప్రతి రోగానికి టెస్ట్ రక్తంలోనే చేస్తారు. అవునా? రోగం ఎక్కడ వస్తుందమ్మా? అంతేనా? అందుకని రక్తం జాగ్రత్తగా ఉండాలి. నేనేమంటానంటే అవ్వాదావులు పండు తిన్న దాని వల్ల వారి రక్తం చెడిపోయిందంట. పని ఇంకెందుకు అట్టయినా అర్థం చేసుకోవాలి మీరు. అంతేనా? వాళ్ళు తిన్న పండు రక్త కణాలు ఎట్ట చెప్పాలి? మామూలు నమ్మడం లేదు కదా. ఆడిపోతే ఆజ్ఞ ఓకే, పంటికి పన్ను కంటికి కన్ను కదా. నమ్మరు, మనం ఎన్ని చెప్పినా ఎనరు. కల్వరిపై ఆ రోజు నమ్మని వాడికి పాప విమోచన లేదు. కల్వరిపై ఏం జరిగిందో దాన్ని నమ్మని వ్యక్తికి విమోచన లేదు. యేసు ప్రభు నమ్మని వ్యక్తికి పాపం నుంచి విడుదల లేదు. ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు నమ్మకపోతే నీకు విడుదల లేదు. తానే దేవుడు నీకు ఒక సూచన చూపును. ఏంటి ఆ సూచన అంటే కన్యక గర్భవతి కుమారుని జన్మించును. దాన్ని నమ్మకపోతే నీకు విమోచన లేదు. హల్లెలూయా. నిశ్చయంగా కల్వరిపై ఆ రోజు ఏం జరిగింది? మన పాపమును, మన శాపమును, మన అపరాధమును అన్నిటిని ఆయన ఏం చేశాడు? ఆయన దాని మీద చితక కొట్టాడు, చంపలేదమ్మా. పాపాలన్నీ తీసివేసి అపవాది తలని ఏం చేశాడు? ఆయన చితక కొట్టాడు, కానీ ఇప్పుడు అది చనిపోలేదు అన్నాడు ఆయన. ఇప్పుడు తను బలం పొందుకునిందంట. అయితే బలం పొందుకుంది కానీ గాయాలు తగ్గల. అపవాది గాయాలు తగ్గల, గాయాలు పెద్దవి అయినాయి. అప్పుడప్పుడు కొంతమందికి మూతి మీద శంకర వస్తుంది, పెదవి ఇంతలావు నాసిపోద్ది. చూడడానికి ఎంత చండాలంగా ఉంటారు వాళ్ళు. అప్పుడప్పుడు ముక్కు మీద దోమ కొడుతుంది, ముక్కు వాసిపోద్ది. ఒకసారి కన్ను మీద ఏదైనా కొడుతుంది, కన్ను ఉన్నట్టు ఉండి అన్ని వాడికి వాపులు ఉన్నాయి, స్వస్థత లేదు వాడికి. వాడి గాయములన్నీ ఏమైనాయి? ఇప్పుడు విపరీతమైపోయినాయి, రోగాలు విపరీతమైపోయినాయి. వాడి రోగాలన్నీ లోకంలో చూడొచ్చు మనము. స్వస్థ లేని కాలం ఇది. ఎందుకంటే నమ్మితే కదా నీకు స్వస్థత వచ్చేది. ఎందుకు ఇన్ని హాస్పిటల్ పాలైపోయినాడు? స్వస్థత నమ్మడం లేదు. చర్చ కేసు అసలు నమ్మదు. వాడు ఎప్పుడు డాక్టర్ అని నమ్ముతారు కానీ యేసుని నమ్మరు. మంచిది. ఈ మధ్యాహ్న కాలశంలో దేవుడు దీవించింది కాదు. కళ్ళు మూసుకున్నాం. మొదలు జాషువా వచ్చి ప్రార్థన చేసి పాట పాడి ప్రార్థన చేసి ముగిస్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నించుందామండి. ఒక చిన్న 1-2 చరణాలు, ఒక పల్లవి పాడుకొని చివరి ప్రార్థన చేసుకొని ఆరాధన ముగించుకుందాం.
కల్వరిపై ఆ రోజు అనే వర్తమానం ఒక ఒక శ్రేష్టమైన వర్తమానం. అందుకే పాస్టర్ గారికి ఆ వాక్యం చెప్తున్నప్పుడు సాతాను అనేక విధాలుగా ఆయన గొంతుని ఇది చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈరోజు అంతట్లో కూడా ఈ ఈ పుల్పీట్ నుంచి నేను అది గమనిస్తూ ఉన్నాను. ఉదయం నుంచి కూడా నేను ఆరాధనలో నడిపిస్తున్నప్పుడు కానీ, ఆ పాటలు పాడుతున్నప్పుడు కానీ నా గొంతు కూడా రావట్లేదు. ఒక పాట పాడడానికి కూడా రావట్లేదు. ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా గొంతులో అదో రకంగా ఆ విధంగా అయిపోతుంది. అంటే వాడు దేవుడి యొక్క స్వరాన్ని ఆపాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ దేవుడి స్వరం వెలువడితే మీరందరూ మారుతారు, మీరందరూ కూడా ఆయన యొక్క దగ్గరికి వస్తారు. అది వాడి ప్రయత్నం అయి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించాలి. సో దేవుని సన్నిధిలో ఒక కార్యం జరుగుతుంది అని అంటే అది అంత ఈజీగా జరగదు. ఆమెనంటారా? దానికి వెనకాల ఎంతో పెద్ద కారణం ఉంటుంది. సో మీరందరూ కూడా పాస్టర్ గారి గురించి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. శ్రమలు సహించిన ప్రేమ నాకై, శాపము నోచిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ నాకై, శాపము నోచిన ప్రేమ. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది. నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది. నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది. నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. అందరూ తలలు వంచినట్లయితే చివరి ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమామయుడైన మా దేవా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఆశ్చర్యమైన ప్రేమ మా మీద చూపించారు ప్రభువా. దేవా నాయన తండ్రి, కల్వరిపై ఆ రోజు నాయన తండ్రి మా స్వస్థత కోసం ప్రభువా మీరు దెబ్బలు తిన్నారు ప్రభువా. నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుచున్నది, కానీ ఆ సాతానుకు లేదు ప్రభువా. దేవా ఎంత గొప్ప భాగ్యము ప్రభువా. దేవా నాయన తండ్రి, వాడు ఇంకనూ మహాభయంకరంగా ఉన్నాడు ప్రభువా. దేవా నాయన తండ్రి, ఆ రోజు ఆ సిల్వలో నాయన తండ్రి వాడి తల చితకగొట్టబడింది. దేవా నాయన తండ్రి, వాడిని మీరు అత్యంతంగా గాయపరిచి ఉన్నారు ప్రభువా. దేవా నాయన తండ్రి, వాడు ఈ రోజుటికి ప్రభువా అత్యంత ప్రమాదకరంగా ఉన్నాడు నాయన. ఓ దేవా నాయన తండ్రి, వాడి ప్రమాదాల నుంచి ప్రభువా దేవా అత్యంత భయంకరంగా వాడి ఉండి ఉంటుండగా ప్రభువా
దేవా నాయన తండ్రి నీ యొక్క వాక్యం మాకు అవసరమైనది ప్రభువా. దేవా నాయన తండ్రి నీ యొక్క కల్వరి రక్తం మాకు అవసరమైనది ప్రభువా. కల్వరిలో నాయన తండ్రి ఆ రోజు నీవు కార్చిన రక్తము ప్రభువా. దేవా నాయన తండ్రి మాకు కావాలి ప్రభువా. ఇమ్మానుయేలు నరముల్లో నుంచి ఆ కారిన ఆ రక్తపు దారలోకి నాయన తండ్రి మమ్మల్ని దూకమైన నాయన తండ్రి మా ప్రవక్త పిలుపునిస్తున్నాడు ప్రభువా. ఓ దేవా నాయన తండ్రి అట్టి ప్రవాహంలోకి నాయన తండ్రి మేము దూకునట్లుగా నాయన తండ్రి మమ్మల్ని చేయండి ప్రభువా. దేవా ఆ గాయపరచబడ్డ సాతాను నాయన తండ్రి అగ్ని బాణముల నుంచి నాయన తండ్రి మమ్మల్ని తప్పించండి. ఓ దేవా నాయన తండ్రి కేవలం నాయన తండ్రి వాడికి స్వస్థపరచు యెహోవా నేను అనే వాగ్దానం వాడికి ఇవ్వలేదు కానీ ప్రభువా మీరు మాకిచ్చి ఉన్నారు దేవా. నీకే స్తుతులు స్తోత్రములు నాయన. స్వస్థపరచుటకు నాయన తండ్రి మీరు సమర్థుడై ఉన్నారు మా జీవితంలో ప్రభువా. దేవా స్వస్థపరచుటకు నాయన తండ్రి అయ్య దేవా నాయన తండ్రి నీవు బలము కలిగిన దేవుడు అయి ఉన్నావు ప్రభువా. దేవా నాయన తండ్రి మా కోసం నాయన తండ్రి నీవు మరణించావు ప్రభువా. దేవా నాయన తండ్రి మా కోసము నాయన తండ్రి కల్వరిలో నీవు అవమానం పొందావు ప్రభువా. అయ్య దేవా నాయన తండ్రి అందరూ ఎంత మాటలు అన్నట్టుకీ ప్రభువా దేవా నీ యొక్క రక్తాన్ని నాయన తండ్రి మా కోసం చిందించి ఉన్నావు ప్రభువా. దేవా కల్వరి పైన ఆ రోజు అది ఒక చారిత్రాత్మక ఘట్టము కాదు కానీ అది మా విమోచన దినమై ఉంటుంది ప్రభువా. మా విమోచన క్రయదినమై ఉంటుంది ప్రభువా. దేవా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా నాయన తండ్రి విన్న నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి యొక్క వర్తమానంలో నాయన తండ్రి ఎంతో బలము దాగి ఉంది ప్రభువా. అయ్యదేవా ఇది ఎంతో బలమైన వర్తమానం అని మేము నమ్ముచున్నాం ప్రభువా. దేవా నాయన తండ్రి మా సేవకుడు నోరుని నాయన తండ్రి కట్టివేస్తున్న సాతాను బంధకాలు లయపరచబడును కాక ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి ఆ సాతాను నాయన తండ్రి చేస్తున్న విశ్వ ప్రయత్నాలు అయ్యదేవో యేసు నామంలో తొలగిపోవును గాక ప్రభువా. దేవా నాయన తండ్రి గొంతును సరిచేయము తండ్రి. ఓ ప్రభువా నాయన తండ్రి అనుకోని నాయన తండ్రి అయ్యదేవా కనపడి అంధకార శక్తులు నాయన తండ్రి అయ్యదేవా ఈ వర్తమానం నాయన తండ్రి వెలువడనీయకుండా ప్రభువా దేవా ఆటంకపరుస్తుండగా ప్రభువా యేసు నామంలో వాటిని లయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా నీవే కృప చూపించండి ప్రభువా. అయ్యదేవా నీ యొక్క బిడ్డలకు నాయన తండ్రి వర్తమానం నాయన తండ్రి వారి హృదయంలో దాచుకున్నట్లు ప్రభువా మీరు సహాయం చేయండి ప్రభువా. ఆయన తండ్రి జీవించాలని పలుసిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రభువా అయ్యదేవా యొక్క వర్తమానం వారికి తోడై ఉండును గాక ప్రభువా. దేవా నాయన తండ్రి నీ యొక్క రక్తం వారి మీద ఉండును గాక ప్రభువా. దేవా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా తిరిగి వారి గృహములకు వెళ్తుండగా ప్రభువా ఈ యొక్క వర్తమానం యొక్క ఆశీర్వాదం నాయన తండ్రి వారు తీసుకెళ్ళారు కాక ప్రభువా. దేవా వారును వారి కుటుంబ సభ్యులను నాయన తండ్రి ఈ యొక్క సంతోషంలో ఉందురుగాక ప్రభువా. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ దేవా మరొక్కసారి మా సేవకుడు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అనేక మంది దగ్గరికి వెళ్ళిన ఆయన తండ్రి సువార్త కానీ నాయన తండ్రి అయ్యా యొక్క నీ యొక్క వర్తమానం నాయన తండ్రి ప్రసంగిస్తూ ఉంటుండగా ప్రభువా దేవా నాయన తండ్రి మీరే తోడై ఉండండి ప్రభువా. సాతాను బంధకాల నుంచి తప్పించండి ప్రభువా. దేవా నాయన తండ్రి ఆ సేవకుడిని నాయన తండ్రి మా కోసం నిర్మించారు ప్రభువా. దేవా మా కోసం నాయన తండ్రి నీవు నిలబెట్టిన దేవుడో ప్రభువా. ఈ గూడూరులో ఉన్న వధువు కోసం నాయన తండ్రి అయ్యదేవా ఒక నిజమైన సేవకుడిని నాయన తండ్రి నిలబెట్టిన దేవుడు అయినావు ప్రభువా. దేవా నాయన తండ్రి ఆ సేవకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది దేవా. దేవా మా ప్రార్థన అంగీకరించండి ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి మా సేవకుడిని నాయన తండ్రి మీరే కాచి కాపాడండి ప్రభువా. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నాయన తండ్రి నిన్ను మటుకు మాత్రమే హెచ్చించుకుంటూ మమ్మల్ని మటుకు మేము పూర్తిగా తగ్గించుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఇదిగో ఈ చిన్న ప్రార్థన మీద మేము అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. యేసుక్రీస్తు యొక్క కృపాను సన్నిధి ప్రసన్నత మనకిని రక్షించబడుతున్న ఆఖరి గొర్రె పిల్లకైన కృప దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవుడిని దీవించును గాక. మరి అలాగనే ప్రార్థించండి. రేపు 20